పరిశుద్ధులైన మా తండ్రి, ప్రభువైన మా ప్రభువా, స్తోత్రాలు దేవా. మరొకసారి మరొక దినం మీ ఆవరణలోకి తీసుకొచ్చారు. ఆరాధించే భాగ్యం దయచేస్తారు. దేవచ్చిన వారితో రావాల్సిన వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళు త్వరపెట్టి మీ మందిరానికి రావడానికి సహాయపడండి. వచ్చిన మమ్మల్ని మీ దీవెన ఆశీర్వాదాలతో చెప్పి మీరు దీవించి మహిమపొందండి. ఈ అమూల్యమైన రక్తము చేత మమ్మల్ని కడిగి పవిత్రపరిచి నీ పర్వత రాజు వారసులుగా నీకు ఇష్టమైన జనంగా ఈ ప్రేమైన బిడ్డలుగా మమ్మల్ని చేయండి. చేసుకున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఆరాధన మీరు అంగీకరించడానికి ఆరాధించగలిగినట్టుగా సహాయపడండి. యేసు ప్రభువు పేరట స్తుతించి కనపరిచి ఈ ఆరాధన మీకు అర్పిస్తున్నాము తండ్రి. కూర్చున్నామండి. ఇదే సమయంలో కొన్ని నిమిషాలు మొత్తంగా కొన్ని మాటలు మనము పేతురు రాసిన పత్రిక చదువుకున్నాం. దానికి ముందుగా యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉన్న కొన్ని మాటలు మీకు తెలియపరచబడిన తర్వాత రాబోయే రోజుల్లో పేతురు రాసిన పత్రికను మనం ధ్యానిద్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి కానండి నేను సందర్భం చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఏమిటి ఆ సందర్భం అంటే ఏరియా గురించి చెప్పాలని నేను అనుకుంటున్నాను. దానికంటే ముందుగా చూడండి 5వ అధ్యాయంలో 7వ వచనంలో ఏమని చెప్తున్నారంటే మనము ప్రభు రాక చాలా సమీపంగా ఉంది కనుక, ప్రభు వస్తున్నారు కనుక ఇక మనకున్న కష్టాలు ఏమవుతున్నాయో ఆ కష్టాల్లోనంటే మనం ఎలా ఉండాలంటే ఓపిక ఉండాలి. దేనికైనా సరే ఓపిక లేకపోతే మనం ఏది సాధించదు. చూడండి ప్రియులారా, ఒక గర్భిణీ ఉందనుకోండి, ఆమె ఓపిక పడుతుంది 9 నెలలు. ఆ 9 నెలల తర్వాత ఆమె ఏం చేస్తుందనంటే ఆ సంతోషంతో శ్రమలన్నీ ఏం చేస్తుంది. ఈరోజు దేవుణ్ణి వెంబడిస్తున్న మనకు కూడా అనేక కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు ఇవన్నీ ఉండవచ్చు. కానీ వీటన్నిటిలో మనం ఏమై ఉండాలనంటే ఓపిక కలిగి ఉండాలి. అదే చెప్తే ఏమంటాడనంటే ఒక రైతు విత్తనాలు విత్తినప్పుడు ఆ పంట తిరిగి వచ్చే వరకు విత్తనాలు వేస్తాడు, తెల్లారి కాసేవారు అనుకోడు. విత్తనాలు వేసిన తర్వాత అది రావాలి, దాంట్లోంచి మొక్క రావాలి, అది ఎదగాలి, చేయాలి. ఎప్పుడైతే పంట వస్తుందో ఆ పంట కొరకు ఏం చేస్తాడనంటే ఓపికతో ఎదురు చూసినట్టుగా మనం ఏ దేవుని కొరకు ఎదురు చూస్తున్నామో ఆ దేవునికి రాక కొరకు ఎదురు చూస్తున్నా, విడుదల కొరకు ఎదురు చూస్తున్నా మనము ఓపిక కలిగి ఉండాలి అని వాక్యములో రాయబడతా ఉంది. కాబట్టి ఈ వాక్యాన్ని అనుసరిస్తున్న దేవుడు కదా, మనకు కూడా అటువంటి కష్టాలు వచ్చినప్పుడు మనము కూడా ఓపిక కలిగి ప్రతి దాని కొరకు ఓపిక కలిగి ఉండాలి. ఒక పని ప్రారంభించాం, ఓపిక కలిగి ఉండాలి. ఇల్లు కట్టడం ప్రారంభించాం, ఓపిక కలిగి ఉండాలి కదండి. లేకపోతే పిల్లల విషయాలు ఓపిక కలిగి ఉండాలి, వివాహ విషయాలు ఓపిక కలిగి ఉండాలి, ఉద్యోగాల కొరకు ఓపిక కలిగి ఉన్నప్పుడు తగిన ప్రతిఫలం మనం పొందుతాం. అంటూ బైబిల్లో కష్టాలు వచ్చినప్పుడు ఓపిక కలిగి ఉన్నారట. ఎవరున్నారు అంటే ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఎవరున్నారు చదవండి. 10వ వచనం. నా సహోదరులారా, ప్రభు నామమున ప్రవక్తలను శ్రమానుభవమును ఓపికలను మాదిరిగా పెట్టుకుని సహించిన వారిని ధన్యులను కొలుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడై మీరు ఏమైనారో. కాబట్టి యోబుకు వచ్చినంత కష్టాలు ఎవరికి వచ్చుండవేమో. పిల్లలు యోబు గురించి మనం చదివితే ఆయన భూజి దేశంలో అంత గొప్పవాడు లేడట. కానీ అకస్మాత్తుగా తన 10 మంది కుమారులు ఒకేసారి చనిపోయారు. పాడి పంటలు పోయి, పొలాలు పోయి, గొర్రెలు చచ్చిపోయి, ఒంటలు చచ్చిపోయి, అన్ని చచ్చిపోయినా అతను నోటితో కూడా దేవుని ఏం చేయలేదంటే దూషించకపోవడానికి కారణం ఏంటంటే దేవుని అంత విశ్వాసం ఉంచాడు కనుక, దేవుని అంత నమ్మిక ఉంచాడు కనుక తాను ఓపిక కలిగి ఉన్నాడు. ఆ ఓపికను బట్టి ప్రియులారా మరలా 2 ఆశీర్వాదాన్ని పొందుతున్నారు. ఈరోజు మన విశ్వాస జీవితంలో దిగులు చెందొద్దు, పడవద్దు. ఎందుకు నాకు ఏదో జరుగుతుంది, నాకు ఇంకా వివాహం జరుగుతుందేంటి, నాకు ఇంకా ఉత్సాహం రావటం లేదేంటి,
అని ఎన్నడూ కూడా తొక్కుపడకూడదు అనే విషయాన్ని మీకు తెలియపరచుకుంటున్నాను. ఒకటి. రెండోది ఏంటంటే ఈ అధ్యాయంలోనే మరొక సందర్భం ఏంటంటే ఏమని రాయబడుతున్నారంటే ఏరియా గురించి తెలియపరిస్తే ఏమంటాడంటే ఏదైనా వచ్చిన విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని ఏం చేస్తున్నారంటే స్వస్థపరుస్తుందట. ప్రభు అతను లేపాను. మీ పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకొని మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయండి. నీతిమంతుని ప్రార్థన ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే వర్షింపుకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము మరలా భూమిని తన ఫలమును. ఇక్కడ ఏలియా అనే వ్యక్తులు చూస్తా ఉంటాం. ఏలియా గురించి ఏం చెప్తాడంటే ఏలియా మనలాంటి స్వభావము కలిగిన మనుషుడే. మనలాంటి స్వభావం అంటే మనకులాగే కుటుంబం కలిగినవాడు, మనకులాగే సమస్యలు ఉన్నవాడు, మనకులాగే కష్టాలు ఉన్నవాడు, మనకులాగే అనారోగ్యం కూడా ఉన్నవాడే, మనకులాంటి అనేక మానసిక ఒత్తిళ్లు ఉన్నవాడేనాను ఏలియా ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వర్షం ఏమైందంటే ఆగిపోయింది. అదే ఏలియా ప్రార్థన చేయగా మరో వర్షం ఏమైందంటే కురిసింది. ఏలియా ప్రార్థన విన్న దేవుడు, ఏలియా కోరిన దేవుడు, ఏలియాకు సహాయం చేసిన దేవుడు మన ప్రార్థన కూడా వింటాడు, మన సమస్యను కూడా తీరుస్తాడు, మన అక్కలు కూడా దేవుడు తీరుస్తాడు. కాబట్టి ఏలియా ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన వింటాడు. కాబట్టి ఆ దేవుని యందు ఏలియా వలె మనం ఆయన దేవుంచాలంటే విశ్వాసం ఉంచాలి. ఎప్పుడైతే విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచుతామో ఏలియాకు సహాయం చేసిన దేవుడే మనకు కూడా దేవుడు ఏం చేస్తాడనంటే సహాయాన్ని చేస్తాడనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. ఒక విషయము దేవుడి విషయంలో మనం ఆలోచిస్తే ఎలాంటి వారుమైనా ప్రభుత్వం మనం తిరిగితే దేవుడు మన విషయంలో అద్భుతాలు చేస్తాడు. ఏలియా గురించి అంటే ఆయన పుట్టిక గురించి రాయబడలేదు బైబిల్లో. ఆయన ఎవరి కుమారుడో రాయబడలేదు. ఆయన ఏ ఊరువాడు చిన్న మాట రాయబడింది, గిలాదు వాడు అని రాయబడింది. కానీ ఆయన ఏ పట్టణస్థుడు, ఎక్కడ వాడు, ఎక్కడి నుంచి వచ్చాడు అన్న విషయాలు రాయబడలేదు. ఎందుకనంటే తాను మొదటి జీవితం కంటే ఆ జీవితం ప్రభు కల్పించుకున్న నాటి నుండి తన జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ వాక్యాన్ని చెప్పినామండి ఏంటంటే మనం ఎలాంటి వారమైనా ఒకసారి ప్రభు తట్టు మనం తిరిగితే మన జీవితాల్లో దేవుడు ఆస్వాదకరంగా చేసేస్తాడు, దీవెనకరంగా చేసేస్తాడు. అహరోను గురించి ఒక మాట చదువుతాం. అహరోను దినాలలో దేవుడు చెప్పాడు, నేను ఒక వ్యక్తిని దీవిస్తానని చెప్పాడు. ఆ వ్యక్తిని దీవిస్తానని చెప్పిన తర్వాత ఎవరిని దీవించబోతున్నారో మీకు తెలవాలంటే తలో కర్ర పెట్టాడు. 12 మంది 12 గోత్రాలకు సంబంధించిన నాయకులందరూ 12 కర్రలు తెచ్చి ఆ కర్ర మీద వారి పేర్లు రాశారు. ఇది అహరోను కర్ర, ఇది యోధా కర్ర. ఇలాగ కర్రలన్నీ రాసి మోసే గారికి ఇస్తే అవన్నీ మందిరంలో పెట్టాడు. తెల్లారినప్పటికి ఏ కర్ర వచ్చి సిగిరిస్తుందో, ఏ కర్ర అయితే పుష్పిస్తుందో, ఏ కర్ర అయితే కాయలు కాస్తుందో, ఏ కర్ర అయితే ఫలిస్తుందో ఆ కర్రగల వ్యక్తులు దేవుడు అలాగూ చేస్తానని చెప్పాడు. నేను ఈ బాగా ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, కర్ర ఒక రాత్రి గల సమయంలో రాత్రి పెట్టారు, తెల్లారి సిగిరించింది. ఆయన ఏదైనా చేయగల సమర్థుడు, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. సరే, కర్ర దేవుని మందిరంలో పెట్టారు. అహరోను కర్ర స్వీకరించింది. అహరోను కర్ర స్వీకరించి పువ్వులు పూసి కాయలు ఫలాలు కట్టదారిగా అయ్యేది ఒక రాత్రి. నేను దానికంటే ముందు చెప్తున్న విషయం ఏంటంటే పువ్వుల కంటే, చిగురుల కంటే, ఫలాల కంటే ముందు ఆ కర్రకి జీవం వచ్చింది. దేవునికి స్తోత్రం. మీరు గమనించండి, ఎవరైనా సరే గొర్రెలు కాచుకునేవాడైనా, గేదెలు కాచుకునేవాడైనా ఎండుకుపోయిన కర్ర వాడతారు. ఎండుకుపోయిన కర్ర పట్టుకొచ్చి దేవుని మందిరంలో పెట్టగా కర్రకి ఏమొచ్చింది? జీవం వచ్చింది. అంటే ఎండిపోయిన కర్ర చిగురించడానికి ముందు, పుష్పించడానికి ముందు, కాయలు కాయడానికి ముందు జీవం వచ్చినట్టుగానే మనము ఎలాంటి వారమైనా, జీవము లేని వారమైనా, ఫలవర్తులుగా లేకపోయినా మన ఆయన తట్టు తిరిగితే
ఆయన తట్టు మనం చేరితే, ఆయన సహాయం కోరితే, యేసయ్య దేవుడని నమ్మితే దేవుడు మరలను ఎండిపోయిన మనలోనికి తన జీవము దేవుడు ప్రవహింపచేస్తాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. అట్టిగానే చూడండి, ఏలియా జీవితంలో కూడా దేవుడు అలా చేశారు. పిల్లలు అహరోను పిల్లల కొరకే కొంతమంది ఫోటోలు ఏర్పాటు చేశారు, అయితే తీశారు. ఒకటి వీళ్ళని ఏంటంటే అహరోను కర్ర ఆ రాత్రి దేవుని మందిరంలో పెడితే, దేవుని మందిరంలో పెట్టినప్పుడు ఆ కర్ర ఏమైందంటే చిగురించింది, పువ్వులు పూసింది, కాయలు 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 కలదానిగా అవునట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. ఈ రాత్రి ప్రియులారా, మనము దేవుని తట్టు తిరిగితే ఎలాంటి వారైనా ఆయన మనుషులు అద్భుత కార్యాలు చేస్తారు. ఎలాంటి వారైనా, ఏ స్థితిలో అయినా. నేను ఇలా అంటున్నాను, ఎవరైనా బయట వారు కూడా అర్థమవుతుందని ఇలా అంటున్నాను. మానసికంగా దెబ్బతిని పిచ్చివారిగా తయారైన ప్రభు తట్టు తిరిగితే అక్కడ నుండి దేవుని జీవితాన్ని బాగు చేస్తారు. అప్పుడు పాలైపోయి తిట్టడానికి లేక మానసికంగా చచ్చిపోదాని స్థితిలోకి వెళ్ళేవారు ఎవరైనా ఉంటుంటే మీతోనే దేవుడు చెప్తున్నాడు, ఏవైతే అప్పుడు కొరకు చచ్చిపోతున్నావో ఆ విషయాలు ఒకసారి యేసయ్య తట్టు తిరుగు. ఎన్నో ప్రయత్నాలు చేసావేమో, ఎంతో మందికి మొక్కావేమో, ఎంతో మందికి ప్రార్థన చేసావేమో, దానికి చేసావేమో కాదంటలేదు, చేసావో లేదో మనకు అనవసరం. నేను చెప్తున్నా మాట ఈ రోజు ప్రభు యేసయ్య వైపు తిరుగు, యేసయ్య తట్టు తిరుగు. నీ సమస్య ఏదైనా దేవుడు తీరుస్తాడు అనే విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ఏలియా అటువంటి వాడైన దేవుడు ఘనమైన ప్రవక్తగా, అనేక మంది కష్టకరమైన వాడిగా, అనేక మందికి దీవెనకరమైన వాడిగా ఏలియాను మార్చిన దేవుడే ఈ రాత్రి మన విషయాల్లో కూడా దేవుడు చేస్తాడు. ఏలియా అంత గొప్పవాడు అవడానికి, ఏలియా ప్రార్థన దేవుడు వినటానికి చాలా అద్భుతాలు చేస్తాడు. వర్షాన్ని ఆపాడు, వర్షం వచ్చింది, వీళ్ళ రాజు దగ్గర నిలబడ్డాడు, రాజుతో సవాలు ఇస్తున్నాడు, చనిపోయిన వారు బతికించాడు. ఇలాంటి అద్భుత కార్యాలు ఏలియా చేయగలిగిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఏలియాలో నుండి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఏలియా ప్రార్థన వినటానికి కారణం ఏంటంటే రాజులు రాసిన గ్రంథంలో రెండో రాజులు 2వ అధ్యాయము, రాజులకు రాసిన గ్రంథం 2వ అధ్యాయము తన యాత్ర ఎలా ప్రారంభించాడో చూడండి. ఈ రాత్రి మనం కూడా ఆ యాత్రను మనం అలా ప్రారంభించాలి. ఎలా ప్రారంభించాడు 2వ అధ్యాయంలో మనం చూస్తే ఈరోజు సందర్భాన్ని చెప్పాలనేది నేను అనుకుంటున్నాను. ఏలియా సేవ చేశారని, ఆయన రోషం కలిగిన ప్రవక్త, ప్రార్థన పరుడు, అద్భుత కార్యాలు చేయగల ప్రవక్త, ఆయన నోట్లోంచి ఏ మాట పలుకు ఆ మాట దేవుడు నెరవేర్చాడు. ఇటువంటి ప్రవక్త ప్రారంభము తన జీవితాన్ని ఎలాగో ప్రారంభించాడు. తన జీవితంలో నుండి ఈ 4 విషయాలు ఎలాగైతే కలిగి ఉన్నాడో ఈరోజు మనం కలిగి ఉండాలి. ఏలియాతో ఎలీషా అనే వారు కూడా వస్తా ఉంటుంటే ఏలియా అన్నాడు, దేవుడు నాకు పిలుస్తున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పినప్పుడు, ప్రియులారా అలా చెప్పినప్పుడు ఎలీషా వృద్ధులు పెట్టుకుని కూడా వెళ్ళాడట. ఏలియా అక్కడ నుండి బయలుదేరాడు. చూడండి 2వ అధ్యాయము 1వ వచనం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెలుచుండగా ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చున్నాడు కనుక ఏం చేస్తాడట? ఇక్కడ 4 విషయాలు 4 ఊళ్ళు ఉన్నాయి. మొదటి, ఈ ఏలియా ఐగుప్తు దేశం నుండి బయలుదేరాడు. ఆమె ఎక్కడి నుంచి బయలుదేరాడు? ఎక్కడికి బయలుదేరుతాడంటే గిలగాలు, గిలగాలు నుండి ప్రియుల యోద్ధాను నుండి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే మరణము చూడకుండా పరలోకానికి కాబట్టి పరలోకానికి అగ్ని రథాలుగా వెళ్ళిపోయాడు. ఈరోజు ప్రియులారా మనం కూడా పరలోకానికి ఎత్తపడాలి అంటే, దేవుడు మనలను ఆ రాజ్యంలోకి తీసుకుని వెళ్ళాలంటే మనం చేయవలసిన పని ఏం తెలుసా? ఏలియా ఐగుప్తును విడిచిపెట్టినట్టుగా మనం కూడా ఏం చేయాలి? ఐగుప్తు అనే గ్రామాన్ని విడిచిపెట్టాలి. ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉంది అంటే లోకానికి సాదృశ్యంగా ఉంది. ఐగుప్తు పాపానికి సాదృశ్యంగా ఉంది. ఐగుప్తు ఈ లోక సంబంధమైన క్రియలకు సాదృశ్యంగా ఉంది. ఏలియా ఎత్తబడినట్లుగా
ఈ లోకంలో ఈ ఆశలు కలిగి ఉన్నంత కాలము మన పరలోకానికి చేరలేదు. కాబట్టి ఈ లోకము నుండి మనం ఏమవ్వాలంటే ప్రత్యేకపడాలి. లోక సంబంధమైనవి మన జీవితంలోకి రాకున్నట్లు మనం జాగ్రత్త పడాలి. ఒక ఆయన ఇలాగ అన్నాడు, ఏమన్నాడంటే సముద్రము పడవ వాడ సముద్రంలో ఉండాలి కానీ సముద్రము ఎందుకు ఉండకూడదట. క్రైస్తవుడు కూడా లోకములో ఉండాలి కానీ లోక క్రియలు మనలో ఉండకూడదు, మనం చేయకూడదు. కానీ ఏలియా ఐగుప్తుని విడిచిపెట్టినట్టుగా మన లోకాన్ని విడిచిపెట్టి ఎక్కడ ప్రయాణం అవ్వాలి చదవండి. ఏమన్నాడు రెండో వచనం, ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని చెప్తాడు. ఏలియా బేతేలుకు వెళ్ళమని చెప్పినప్పుడు ఆ తన ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి తాను బేతేలుకు వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం. బేతేల్ అన్న మాటకు అర్థం ఏంటంటే బేతేల్ అని పేరు పట్టుకుందని ఎవరు పెట్టారు కదా, యాకోబు పెట్టారు కదా. యాకోబు ఏమని పెట్టాడంటే యెహోవా మందిరం అని బేతేల్ అని పేరు పెట్టాడు. బేతేల్ అనగా దేవుని మందిరం. కాబట్టి దేవుని మందిరానికి చేర్చబడ్డాడు. దేవుని మందిరానికి వచ్చాడు. దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో ఉన్న గుణలక్షణాలు నేర్చుకున్నట్టు మనము చూడకుండా ఎక్కబడినట్టుగా మనము లోకాన్ని విడిచిపెట్టి లోకం శాశ్వతం కాదని మనం దేవుని మందిరానికి వచ్చిన తర్వాత దేవుని మందిరంలో దేవుని క్రమాన్ని నేర్చుకుని పరలోక రాజ్యానికి చేరాలి. అక్కడ ఇంకో మాట చూడండి, మనం చూస్తాం ఏంటంటే బేతేలుకు వచ్చాడు. అక్కడ నుంచి బేతేలుతో ఆగిపోకుండా మందిరంకి వచ్చినాడు, మందిరంతో ఆగిపోకుండా అక్కడ మరి బయలుదేరాడట. ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? గిల్గాల్ అనే ప్రాంతానికి వెళ్ళాడట. ఆమె ఎక్కడికి వెళ్ళాడు చదవండి ఆ మాట. ఇక్కడే మనం చూస్తాం. వెంబటి ఏలియా 4వ వచనం, యెహోవా నన్ను ఎలీషా యెహోవా నన్ను ఎరుకోకు పొమ్మని సెలవిచ్చున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువనెను కనుక వారిద్దరూ ఎరుకోకు ప్రయాణం చేశారు. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబో కాలము ఏలియాయు ఎలీషాయు రెండో వచనం చదవండి. రెండో వచనం మొదటి వచనం, యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశం నుండి ఆరోహణ చేయింపబో కాలము ఏలియాయు ఎలీషాయు గిల్గాలు నుండి ఆమె ఎక్కడికి వచ్చారట? గిల్గాలు నుండి వారు బయలుదేరారట. గిల్గాల్ అన్న మాటకు అర్థం ఏంటంటే దొర్లించబడుట అని అర్థం. గిల్గాల్ అనే అర్థం ఏంటంటే ఏం దొర్లించబడాలి? ఆత్మీయంగా చెప్పండి, ఏం దొర్లించబడాలి అని అంటే ఇందాక ఒక మాట చదువుకున్నాం. ఏంటంటే పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చదువుకున్నాం. దేని నిమిత్తం మనుషులను మనం నిందిస్తున్నారు ఆ క్రియలన్నీ ఏం చేయాలంటే తీర్చిపెట్టాలి. అదే దొర్లించడం. ఒకవేళ నిన్ను తిట్టిపోతా అన్నారు అనుకోండి, ఆ క్రియ ఏం చేయాలి? దొర్లించుకోవాలి. కాబట్టి ఏ విషయంలో మనము దొర్లించుకోకుండా ఉన్నాయో, మనము ఇంకా విడిచిపెట్టకుండా ఉన్నాయో వాటిని ఏం చేయాలంటండి? రెండు మూడు నేను పాటల్లో నేను చెప్పాలనుకున్న పాటల్లోకి వెళ్తాను. కొన్ని లక్షణాలు ఏంటో చెప్దామని తీసుకున్నాను. రెండు, ఒకటి తన ఐగుప్తు నుండి బయలుదేరాడు. రెండు, గిల్గాలుకు వచ్చాడు అనగా తన ఐగుప్తు అవమానంతో తొలగించుకున్నాడు. మూడు, బేతేలుకు వచ్చాడు. నాలుగోది ఎక్కడికి వచ్చాడు అని అంటే ఎరుకో అనే ప్రాంతానికి వచ్చాడు. చదవండి 5వ వచనం, ఎరుకో ఉన్న ప్రవక్తలందరూ శిష్యులందరూ ఎరుకో అనే ప్రాంతానికి వచ్చాడు. ఎరుకో అన్న మాటకి అర్థం ఏంటంటే సువాసన అని అర్థం. ఆ ఎరుకో అనే అర్థం ఏంటంటే ఒకప్పుడు దుర్వాసన కొట్టేవాడు, ఇప్పుడు ఏమొస్తున్నాడు? సువాసన. మనం కూడా అంటే దేవుని నమ్మిన తర్వాత మనమండి అందరూ పట్టించుకోం కానీ దేవుని మందిరానికి వచ్చాక అందరూ మనం చూస్తారు. ఎప్పుడైతే దేవుని మందిరానికి వచ్చామో ఇక ప్రజలకు అర్థమైపోతుంది దేవుని మందిరానికి వెళ్తాడు. అప్పటి నుండి మనం ఏం చేస్తారంటే పరీక్ష చేస్తూ ఉంటారు. మన నడక, మన మాట, మన తీరు ఇవన్నీ కూడా లోకంలో జీవిస్తున్నప్పుడు చెడు వాసన పడుతున్న ప్రజలలో ఉంటుండగా
యోర్దాను నది నుంచి అక్కడ నుండి ఏమయ్యాడనంటే ఎత్తబడ్డాడు. యోర్దాను నది యొక్క అర్థం ఏంటంటే మరణం. అమ్మ యోర్దాను నది యొక్క అర్థం ఏంటంటే మరణం. మరణము ఏలియాని ఏమి చేయలేదు కనుక ఈ గుణ లక్షణాలు కలుగున్నాడు. ఒకటి, ఐగుప్తుని లోకాన్ని విడిచిపెట్టాడు. రెండు, ప్రియులారా అతడు అవమానం అని తనకున్న ఆ గిలగాల అనుభవంలోకి వచ్చాడు, దొర్లించుకున్నాడు. మూడోది మనం చూస్తే బేతేరుకు వచ్చాడు, దేవుని మందిరంలో ఎదిగాడు. నాలుగోది ఏంటంటే సువాసన కలిగి ఉన్నాడు. ఐదోది ఏంటనగా మరణమును ఏం చేశాడనంటే జయించాడు. ఈరోజు మనం కూడా ఏలియా స్వభావాలు కలిగి ఉన్నాడు కాబట్టి ఏలియా స్వభావములు కలిగి ఉన్నట్టుగానే మనం స్వభావం కలిగి ఉంటాయి. ఏలియా ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన కూడా వింటాడు. చూడండి, ఇంకో సందర్భాన్ని మీకు చూపిస్తాను. మొదటి రాజులు రాసిన గ్రంథం 18వ అధ్యాయము. నేను ఈ పాఠం చెప్పాలని అనుకుంటున్నాను, సమయం ఉంటుందో నేను చెప్పేసి చూపిస్తాను. మొదటి రాజులు రాసిన గ్రంథం 18వ అధ్యాయం. ఏలియా ప్రార్థన దేవుడు వినటానికి కారణం, ఏలియా ప్రార్థన దేవుడు ఆలకించడానికి కారణం అలాంటి స్వభావం కలిగిన మనుషుడే. ఆయన ప్రార్థన ఎందుకు విన్నాడు అని అంటే ఆ ప్రార్థన ఎలా చేశాడట, ఈ విధంగా చేశాడట. ఎలా చేశాడో దాన్ని చెప్పనివ్వండి. ఎక్కడండి బయలు దేవతలకును ఏలియాకు గొడవ వచ్చింది. ఏమొచ్చిందనంటే మీ దేవుడు గొప్పడా మా దేవుడు గొప్పడా అని అంటున్నప్పుడు ఏలియా ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే ఒక పని చేద్దాం, మీరు నేను కలిసి ఒక బలిపీఠం కడదాం, ఆ బలిపీఠంలో ఒక దానం బలి పెడదాం, దాన్ని నిండా నీరు పోదాము, కనుక మీరు ప్రార్థన చేసుకోండి. మీ దేవుడు గొప్పడవుతే మీ దేవుడు గొప్పడవుతే నేను మీ దేవుడిని నమ్ముతాను. నేను చేసినట్టుగా చేసి ఆకాశం నుండి అగ్నికి వస్తే కనుక మీరు నన్ను నమ్మండి, నా దేవుడిని నమ్మండి అన్నప్పుడు ఏలియాతో వారందరూ ఒప్పందం అయ్యారు. ఒప్పందం అయిన తర్వాత ఏలియా ఒక బలిపీఠం కట్టాడు. వారు కూడా బలిపీఠం కట్టారు. ఏలియా ఒక బలిపీఠం కట్టాడు. కట్టిన తర్వాత అందరూ పుర్రలు పేల్చారు. ఒక ఎద్దును తొలకలుగా చేసి దాన్ని ఆ బలిపీఠం మీద పెట్టారు. ఏలియా అన్నాడు, మీరు ఎక్కువ మంది ఉన్నారు కనుక మీరే ప్రార్థన చేసుకోండి అని అన్న తర్వాత పొద్దున 9కి మొదలెట్టారట. సాయంకాలం 4 అయిపోదా కానీ వారికి ప్రార్థన జవాబు. అప్పుడు ఏలియా అన్నాడు, ఆగండి గుర్తుపడి అని చెప్పి ఇలా అన్నాడు. చూడండి ఏం చేశాడు. నేను చాలా సార్లు ఉపవాస ప్రార్థనలో ఈ మాట చెప్తా ఉంటాను. కొంతమంది అక్కడ ఆ ప్రాంతంలో ఉండరు కాబట్టి నేను మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాను. చక్కగా చెప్పేసి నేను ముగిస్తాను. 18వ అధ్యాయము, మొదటి రాజులు రాసిన గ్రంథము 18వ అధ్యాయంలో మనం చూస్తే చూడండి 30వ వచనం. అప్పుడు ఏలియా నా దగ్గరికి రండి, జనులందరూ అతని యొద్దకు వచ్చి అతడు క్రింద పడిన యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవాకు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలునకు నని వాగ్దానం పొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజల పట్టినంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి కట్టెలను క్రమంగా పేర్చి ఎత్తును తునకలుగా పోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూస్తుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశుమాంసం మీదను కట్టెల మీదను పోయిడని చెప్పారు. అతడు ఎలాగో ప్రార్థన చేయుచుండగా యెహోవాకు దిగి దహన బలి పశువును కట్టెలను పాలను కందకమును నీళ్లను ఆరిపోచేసి అంతటా జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవాయే. వారు చేసినప్పుడు దేవుడు ఎందుకు ప్రార్థన వినలేదు, వీరు చేసినప్పుడు ఏలియా చేసినప్పుడు దేవుడు ఎందుకు ప్రార్థన విన్నాడు అనే విషయాలు మనం గమనిస్తే ఇక్కడ నేను 7 విషయాలు రాశానండి. పిల్లలు ఒక్కొక్కటి చేస్తాను, ఒక్కొక్కటి చెప్తారు. మొదటి విషయం ఏంటంటే వాళ్ళతో అంటున్నాడు, మీరు ఏది అంటున్నాడు వారితో, ఆ సమయం అయిపోయింది, ఇప్పుడు ఏది అంటున్నాడు మీరు నా యొద్దకు రండి. ఎక్కడ రావాలి? ఇప్పుడు దేవుడు మనకి కార్యం చేయాలని అంటే ఇంతకాలం ఎక్కడెక్కడికో తిరిగావు, ఎవరెవరు ఆశ్రయించావు, ఎవరెవరి దగ్గరికి వెళ్తావు. ఇప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా, నువ్వు అక్కడికి కాదు నా ఇంతకు రా. ఈ రోజు కదా దేవుడు మన ప్రార్థన వినాలంటే మనం ఎక్కడికి రావాలి? యాకోబు గురించి మాట్లాడే ఇర్మియా రాసిన 4వ అధ్యాయం అంటాడు, ఏమంటాడంటే యాకోబు నువ్వు అటు ఇటు తిరిగినారా, నువ్వు రావాల్సి ఉద్దేశిస్తే ఎవరి దగ్గరికి రావాలి తెలుసా? నా దగ్గరికి రా. నువ్వు అటు ఇటు తిరగటం కాదు, నా దగ్గరికి రా. ఏలియా కూడా అదే అంటున్నాడు.
తర్వాత ఏలియా ప్రార్థన చేసిన ప్రార్థనకు ఆకాశం నుండి ఏం దిగి వచ్చిందంట? అగ్ని దిగి వచ్చింది. ఈ రోజు ఎన్నో ప్రయత్నాలు చేసి అక్కడికి కాలుతో ఎంతో చేర్చుకుని ప్రయత్నాలు చేశారేమో, ఏమీ కాలేదేమో. ఈరోజు దేవుడు చెప్తా ఉన్నాడు, అక్కడికి తిరగటం కాదు, నా దగ్గర రండి, నా దగ్గరికి వస్తే అప్పుడు దేవుడు మీ విషయాల్లో దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. ఒకటి. రెండు, వచ్చిన తర్వాత ఏం చేస్తాడట అంటే ఇక్కడ చూడండి, నేను రాశాను, మీకు ఎక్కడగా అర్థమైపోయేలాగా చూస్తాను. రెండు, మొదటి వచ్చాడట. రెండోది ఏదో చేసిన పని తెలుసా? కింద పడి ఉన్న బలిపీఠమును యెహోవా బలిపీఠం ఏం చేశాడట? పడిపోయి బలిపీఠాన్ని ఏం చేసుకున్నాడు? అప్పుడే దేవుడు ఆకాశం నుండి ఏం పిలిపించాడు అంటే, దేవుడు మన కార్యం చేయాలంటే ఎక్కడ పడిపోయామో అక్కడ ఏం చేయబడాలి? సరి చేయబడాలి, బాగు చేయబడాలి. కనుక బలిపీఠం అనగా మన హృదయం. దేవుని కొరకు సాగుతున్న జీవితాల్లో ఎక్కడ పడిపోయామో మన ఆత్మీయ జీవితంలో కొంతమంది అంటే పాపంలో పడిపోతా ఉంటారు, కొంతమంది మాటల్లో పడిపోతా ఉంటారు. పిల్లలకి ఒక మాట జ్ఞాపకం చేస్తారు, నరహత్య చేయొద్దు, వ్యభిచారించొద్దు, దొంగిలించొద్దు, అబద్ధ సాక్షి, ఇవన్నీ పెద్ద పెద్ద తప్పులు. ఇక్కడ చిన్ని ఉంటాయి. మనం విశ్వాసులుగా దేవుని పిల్లలుగా అబద్ధాలు ఆడటం, చిన్న బూతులు తిడతాం, లేకపోతే ఏదో చిన్న మోసం, ఇలాంటివి చేస్తాం. అలాంటి విషయాల్లో పడిపోయిన మనము ఇప్పుడు ఏం చేసుకోవాలి? బాగు చేసుకోవాలి. అయ్యా ఇలా చెప్పాలి, ప్రభా ఈ విషయంలో నేను పడిపోయాను, నీ విషయంలో పడిపోయాను, నీకు ఏదో ఒక కూటంలో పడిపోయాను, నాకు దేవుడు నా ప్రార్థన జవాబు ఇవ్వలేదు, నీ మంత్రానికి లేట్ గా రావటంలో నేను పడిపోయాను అంటే నా ప్రార్థనకు దేవుడు జవాబు రావటం లేదు. లేకపోతే విశ్వాసం చేసే పని ఇదే. పెద్ద పెద్ద వ్యభిచారాలు, దొంగతనాలు ఇలాంటి పెద్ద చేయరు, లేదా నరహత్య చేయరు. వారు చేసే పనులు ఏంటంటే దేవుడి మంత్రానికి లేట్ గా రావటం, దేవుడికి ఇచ్చే విషయంలో ఎలకాడటం, దేవుని సమయం దొంగిలించటం, అబద్ధాలు ఆడటం, బూతులు తిట్టడం, ఇలాంటివి ఎక్కడైతే చెడిపోయామో అవి చెడిపోయిన కాలంలో ఉన్నంత కాలము ఎంత మొరపెట్టినా దేవుడు దానికి జవాబు విషయాలు ఏం చేయాలంట? సరి చేయబడాలి. ఒకటి. రెండు. మూడోది చదువుదా చూడండి. మూడోది ఏం చేశాడనంటే రాళ్లతో బలిపీఠమును అవి ఏం చేశాడంటే సాక్షాత్కానికి స్వాదేశం. చదవండి బా, కిందకి వెళ్దాం. 30 అప్పుడు ఏదైనా రండి అని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చి అతను కింద పడిపోయి ఉన్న యెహోవా బలిపీఠం బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామమున ఇశ్రాయేలులందరినీ వాగ్దానములందు యాకోబు సంతతి గోత్రముల లెక్క చెప్పిన 12 రాళ్ళు తీసుకుని ఆ రాళ్ళు చేత యెహోవా నామమున బలిపీఠం కట్టించి దాని చుట్టూ లోతుగా కందకం ఒకటి. అంటే ఆ కందకం అంటే చూడండి, పూర్వకాలం అండి బోధులు తవ్వేవారు. ఆ బోధులు వర్షాకాలం వచ్చినప్పుడు గ్యాసకాలం బోధులు తవ్వేవారు. ఇంకా అర్థం అవ్వాలంటే వంట ఎలా చేసేవారంటే ఇప్పుడు గ్యాస్ పొయ్యిల మీద ఇటుకలు పెట్టి చేస్తారు కానీ ఇదివరకు ఇలా తవ్వి దాంట్లో కొననెట్టి పైన కొండెట్టు వండేవారు. కనుక ఈ బలిపీఠం చుట్టూరు కందకంలో తవ్వించాడు, నీరు నిండేలాగా. ఆ నీరు నిండినంత లోతుగా తవ్వించాడు. నేను దీన్ని ఎలాగ అర్థం చేసుకున్నానంటే పిల్లల కందకము తవ్వించడం అంటే ఏంటంటే అక్కడ రాయబడిన మాట మనం గమనిస్తే ఆ లోతైన అనుభవంలోకి వెళ్ళటం, లోతైన లక్షణాలలోకి వెళ్ళటం. కాబట్టి ఆ లక్షణాలు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు అతను ప్రార్థన. కాబట్టి మనం కూడా చాలా సార్లు ఎంత కాలం నుండి దేవుడి మందిరానికి వస్తున్నామో ఇంకా లోతైన అనుభవంలోకి వెళ్ళలేని వారు ఎంతో మంది ఉంటారు. అమ్మా ప్రార్థన అన్నప్పుడు అందేసుకోవాలి. ఎన్నిసార్లు చెప్తే మా మాట విలువలేదు, నాకు అర్థమవుతలేదా, లేదా నా ప్రసంగం అర్థమవుతలేదు, అర్థమవుతలేదు. పిల్లగా ఆ ప్రార్థన అన్నప్పటికీ మగవారు ఆడవారు ఏం చేయాలి? ఈ మాట చెప్తే ప్రార్థన చేయాలి, అందుకోవాలి. మనం చూడండి, ప్రార్థన చేయాలని స్వామి అన్నప్పుడు శ్యామల గారు పిల్లలు చాలా సంతోషపడ్డారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. మరి పిల్లలు అలాగే అందుకోవాలి ప్రార్థన అన్నప్పటికీ ఇక్కడ పేరు చెప్తేనే చేయడం ఇదే పద్ధతి. పిల్లలు గమనించండి, లోతైన అనుకోలు లేవు. ఏదో వస్తున్నాం వెళ్తున్నాం, ఇంకెంతకాలం వస్తున్నాం వెళ్తాం, లోతులోకి వెళ్ళాలి. చూడండి కీర్తన లోకాసువార్త 5వ అధ్యాయం. పేతురు అంటే తెల్లవారు పట్టాడట శాపం.
తెల్లవారు పట్టాడు, వలేసాడు, సముద్రం అంతా జరుడు పట్టాడు చేపలు. ఇంకా ప్రభు తెల్లారి వాళ్ళ దగ్గరకు వచ్చి ఏమైనా ఉన్నాయా తింటానికి అని అంటే ఏమంటుంది బాబు, తెల్లవారు ప్రయాసపడ్డాను ఒక చేప కూడా పర్లేదండి అని చెప్పిన తర్వాత అట్లా చెప్పిన తర్వాత ప్రియులారా అప్పుడు యేసయ్య అన్నాడు ఈ దోణిలోకి నన్ను ఎక్కడేస్తామని ఎక్కిన తర్వాత అప్పుడు ప్రియులారా ఆ వెళ్ళిన తర్వాత దోణి ఎక్కిన తర్వాత నీ దోణిను లోతుకి చదవండి అన్నమాట. లోకాసువార్త 5వ అధ్యాయము మీ దోణులను లోతుకి నడిపించుడి. ఆయన బోధించుడు ఆయన తర్వాత ఆ. నీవు దోణెను మీ దోణెను లోతునకు నడిపించు లోతునకు. నడిపించు. ఇప్పుడు దాకా ఎక్కడ పట్టుంటాడు, వారు పట్టాడేమో. ఇప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు ఏమంటాడు అంటే నీ దోణెను లోతుకి నడిపించు. మన ఆత్మీయ జీవితాన్ని పై పైన కాదు, ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అనేది కాదు. నేను ఒకసారి అందరూ దేవుని స్తోత్రం. అంటే చాలా బాధపడుతున్నాను, 20 సంవత్సరాల్లో ఈ సేవ చేస్తున్నాను కానీ ఒక్కడు కూడా తయారు చేయలేకపోయానే. నాకు నా తర్వాత నిలబడి మాట్లాడేవాడు తయారు చేయలేకపోయారు. నాతో సేవలోకి వచ్చిన మా జోషి గారి దగ్గర ఉన్న టీంలో వారు ఏం చేస్తారు అంటే అది చూసినప్పుడు నేను బాధపడ్డాను. ఎలా బాధపడ్డానంటే వారు అనేక సంఘాలు కట్టేసి వారి దగ్గర ఎవరొస్తులు పంపిస్తున్నారు. పొద్దున అదే చెప్పారు సుభాష్, ఇదిగో ఆయన మనము ఈ ఒక్క సంఘంతో ఉండకూడదు, బ్రాంచీలు ఏర్పాటు చేయాలి. ఇదిగో గడిపాడులో ఒక సంఘం, అక్కడికేదో వాక్యం చెప్పురా. ఇదిగో జగన్ కాలనీలో అక్కడికేదో సంఘం, అక్కడ వాక్యం చెప్పురా. లేకపోతే ఇక్కడ మన చోట పైపల్లో సంఘం కట్ట, అక్కడికేదో వాక్యం చెప్పురా అని ఎవరొస్తులు ఏం చేయాలి? తయారు చేయాలి. తయారు చేయలేకపోయినా బాధపడుతున్నారు. తయారు చేయలేకపోయినట్టు ఎంత బాధ. ఎవరో చేస్తారు, ఎవరో ఉన్నారు అన్నట్టుగా నేను ఎంతకాలం ఎదురు చూశాను. ఇంకా నాకు అర్థమైంది వీళ్ళని ఇంకా లోతైన అనుకోకుండా ఎవరైతే వెళ్ళగలరో వారిని పట్టుకుని వెళ్ళాలని ఆలోచనలోకి వచ్చారు. కాబట్టి ఆలోచించండి, ఎవరొస్తున్న మీద మనసు వెళ్ళింది, వారిని ఇంకా ప్రోత్సహించాలని, వారిని సేవకులుగా చేయాలని, పాస్టర్లుగా. ఇంకో విషయం గమనించాలి, అందరూ ఒకసారి దేవుని స్తోత్రమా. నాకు సంపూర్ణంగా సేవకులుగా ముందుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఉద్యోగాలు చేస్తూనే ఏం చేయొచ్చు? సేవ చేయొచ్చు. ఉద్యోగాలు చేస్తూనే పరిచర్యలో పాల్గొన పొందొచ్చు. ఉద్యోగాలు చేస్తూనే దేవుడి సేవలో సహకరించవచ్చు. ఇంకో విషయం, ఒకవేళ సంఘాలు నడిపించాలని ఆలోచన మంచిదే, కానీ ఎక్కడో చోట దేవుడి పరిచర్య చేయాలి. కాబట్టి ఈరోజు లోతైన అనుకోకుండా వెళ్ళాలి. గంచోపు పలహారు పంచి పెట్టేలాగా ఉంటారా? గంచోపు ఇంకా గంచోపు మీరు తిరుగుతారు అంటారు, కాదు కాదు కాదు, లోతైన అనుభవాలు కూడా మీరు వెళ్ళాలి. తర్వాత రెండు ఇంకా అనుభవిస్తానని 6వ అధ్యాయంలో అదే 19వ అధ్యాయంలో కథ. తర్వాత ఏం చేశాడట అని అంటే లోతు కందకం తవ్వించి కట్టెలను 33 కట్టెలను క్రమముగా పేర్చి ఎత్తును తొలకలుగా చేసి ఆ కట్టెల మీద కట్టెలను ఏం చేశాడట? కట్టెలు అంటే పొలాలను ఏం చేశాడు? అప్పుడే అభివృద్ధి వచ్చింది. దేవుడు మన ప్రార్థన వినాలంటే మనకి ఏముండాలి తెలుసా? క్రమం ఉండాలి. క్రమము లేకపోతే దేవుడు వారి ప్రార్థన, క్రమము లేని వాడు కోతి కంటే ఏనమో ఇది అంటారు. కాబట్టి ఏం కలిగి ఉండాలి? క్రమము కలిగి ఉండాలి. క్రమము బైబిల్ దేవుడు ఇలా ఉండమన్నారు, ఎలా చేయమన్నారు అన్నప్పుడు ఆ క్రమానికి లోపడాలి. అప్పుడే మన ప్రార్థన. క్రమం లేకుండా ఎంత ప్రార్థన చేసినా దేవుడు మన ప్రార్థన వినడే. కాబట్టి నలుగురున్నా 1,00,000 మంది ఉన్నా ఒక క్రమం ఉంటది, ఒక విధానం ఉంటది. ఇలాగూ ఇలా చెప్తాం, భోజనానికి వెళ్ళినప్పుడు ఈ క్రమంలో వెళ్ళాలి, కానుక పట్టినప్పుడు ఈ క్రమంలో వెళ్ళాలి, లేకపోతే పిల్లలు ఇలా చేసినప్పుడు ఈ క్రమంలో వెళ్ళాలి, దండాయాత్రకు వెళ్ళినప్పుడు ఈ రైల్లో వెళ్ళాలి, లేదా పాటలు పాడినప్పుడు ఇలా పాడాలి, లేదా వాక్యం చదివినప్పుడు ఇలా చదవాలి అని ప్రతి దానికి ఒక క్రమం ఉంటది. ఆ క్రమానికి లోపడాలి. అలా లోబడినప్పుడే దేవుడు మన ప్రార్థన. కాబట్టి ఇంకో మాట చెప్పేసి ప్రార్థన చేస్తారు. పిల్లలు క్రమముగా కట్లు పేర్చారంటే రెండోదిగా, తర్వాత ఏడోదిగా ఎత్తులు ఏం చేస్తారంటే తొలకలుగా. ఎత్తుని చూడండి, ఎత్తుని తొలకలుగా చేయడం అంటే
కీర్తన 51వ అధ్యాయంలో అంటాడు, దేవుని కంట బలి అర్పించుట కంటే ఇరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన. నేను బలులు కోరేవాడు కాదు, కోరిని దహన బలి నీకు ఇష్టమైనది కాదు. ఇరిగిన మనసే దేవునికి ఏమై ఉండాలి అంటే ఎత్తు తొలకలు చేయబడినట్లుగానే మనం కూడా ఏం చేయబడాలి, తొలకలు చేయబడాలి. అంటే ఎంత గొప్పవారుమైనా ఏ పాటి వారు అనుకుని ఇరిగి నలిగిన వారుగా ఉన్నప్పుడే దేవుడు మన ప్రార్థన వింటాడు. మన ప్రార్థన దేవుడు మన సహాయాన్ని చేస్తాడు. ఏరియా ఈ క్రమంలో చేస్తాడు. ఈ స్వభావం కలిగిన వాడు కనుక దేవుడు ఏరియా ప్రార్థన దేవుడే మన ప్రార్థన కూడా వెళ్ళి మనకు సహాయాన్ని చేస్తాడన్న విషయాన్ని మీరు తెలియపరుచుకుంటున్నారు. ఎత్తును తులకలుగా చేస్తాడు. అక్కడే యెహోవా నామమున బలిపీఠము, ఎవరి నామంలో? యెహోవా నామంలో ఏం కట్టాడండి? బలిపీఠం కట్టి ఏం చేయాలంటే తెలుసా? ప్రార్థన చేస్తాడట. అప్పుడు పరలోకములు ఏమి వచ్చిందంటే చూడండి, ఒక సందర్భం మీకు చూపిస్తానండి. ఏలియా చేసిన ప్రార్థన ఎలా చేశాడు తెలుసా? ఎంత ఆశ్చర్యపడటం పిల్లల. ఏలియా చేసిన ప్రార్థన ఏలియా రెండు మోకాల మధ్యలో తలకాయ పెట్టుకుని ప్రార్థన చేస్తాడట. పిల్లలు చూడండి, ఏలియా చేసిన ప్రార్థన వర్షం కొరకు ప్రార్థన చేయవలసి వచ్చిన సందర్భంలో ఇలా ప్రార్థన చేశాడట. ఇలా ప్రార్థన చేసిన ప్రార్థన దేవుడు ఏలియా ప్రార్థన విన్నాడు. వర్షం రావద్దంటే ఆగిపోయిందట, వర్షము రావద్దంటే ఆగిపోయిందట, వర్షం కావాలంట. సృష్టిని ఆజ్ఞాపించగల సమర్థుడిగా ఏలియా మారాడు. ఎంత గొప్ప కార్యాలు చేశాడు ఏలియా అని అంటే, దేవుడి పేర ఏలియా ఆ వర్షం రావద్దన్నప్పుడు దేశం అంతా కరువు, కానీ ఏలియా ఉన్న ప్రాంతం లేదు. ఏం లేదంటే కరువు లేదు, సమృద్ధైన ఆహారం ఏలియాకు దేవుడు పంపించాడు. కాబట్టి ఏలియాను పోషించిన దేవుడు, ఏలియాకు సహాయం చేసిన దేవుడు, ఏలియా విషయంలో ఏలియా ప్రార్థన దేవుడు, ఈరోజు మన ప్రార్థన కూడా దేవుడు దేవుడు మనకు సహాయాన్ని చేయగలవాడుగా ఉంటాడనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నారు. కాబట్టి ఈరోజు మనం ఆ రీతిలోకి మన వద్ద ఏలియా ప్రార్థన విని అద్భుతాలు చేసిన దేవుడు మన ప్రార్థన వినడు. వినాలంటే మనం ఈ కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే. ఏ స్వభావం అంటిదో ఈ స్వభావం కలిగి ఉన్నాడు. మనం ఆ స్థితిగా సాగిపోదాం. అట్టి కృప దేవుడు మనకి సహాయం చేసినట్లుగా దేవుడు సహాయం పొందుకుందాం. యేసు ప్రభువారు ఏలియా కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు, దేవాలయం కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు, ఏలియా కంటే గొప్పవాడైన ప్రభు ఆయన స్వభావం ఇంకా తగ్గించుకుని రోదనతో మహావేదనతో ప్రార్థన చేయగా ఆయన ప్రార్థన దేవుడు విన్నాడు. అటు వారిలో మనం కూడా ప్రార్థిద్దాం. అట్టి కృప దేవుడు మనకు సహాయం చేసి నడిపింప చేయదు దాకా కళ్ళు మూసుకున్నాం ప్రార్థించాం. ప్రియులారా, ఒకసారి మనం పరిచయం చేసుకుని ప్రార్థించాం. ప్రభు రాక చాలా సమీపంగా ఉంది. ప్రభు వస్తా ఉన్నారు. నిర్లక్ష్యం చేయదు. ఆయన సన్నిధానంలో ప్రార్థించారు. ఇక లోతైన అనుభవాల్లోకి వెళదాం. ఇక పై వారిగా ఉండవద్దు. మన భక్తిని పెంచుదాం. అంతర్లాగా కాదు, అంతర్లాగా మనం ఉండొద్దు. మనం ప్రత్యేకతను సంపాదించుకుందాం. ఎత్తబడిన ఏవి అవుతాం ప్రార్థన చేస్తాం. లోతైన జలములలో లోతులైన బడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపములు సవరించి, లోతైన జలములలో లోతులైన బడు స్వరమా, లోబడుటను నేర్పించి
మార్గమున నా జన్మ ధరింప. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మన పాపము ఒప్పుకుందాం. గెలగాల అనుభవం కావాలి, ఎప్పుడో అనుభవం కావాలి, లోతైన అనుభవం కావాలి. ఏలియావని మన అనుభవాలు పొందుకోవాలి. అటువంటి అనుభవాలు కావాలి. కట్టెలు క్రమంగా పెంచుకున్నాడు. క్రమమైన జీవితం కావాలి. అక్రమం చేయమన్నారా? నా ఎద్దరెడ్డి కొలినట్టున్నాడు. అక్రమంగా ఉంటే వాటికి మనల్ని పొమ్మంటాడు ఆయన వచ్చినప్పుడు. క్రమమైన జీవితం కావాలి. మనం కూర్చుంటూ మాట్లాడటం, మనం ప్రతి విషయంలో కూడా క్రమంగా కట్లు పెంచుకోవాలి. లోతులో నీళ్లు పోసుకోవాలి. వాక్యం అనే నీరు మన హృదయంలో పోసుకోవాలి. వాక్యంతోనే మనం మాట్లాడాలి. కంటకంలో మనం ఎలా అయితే నీళ్లు పోసాడు మన హృదయంలో పోసుకోవాలి. మనం బలిపీఠాన్ని కట్టుకోవాలి. మన ప్రభు కొరకు మనం సాక్షిగా ఉండాలి. ప్రార్థన చేయాలి. ఏమని చేసినట్టే అబ్రహాము ఇస్సాకు లేకుండా దేవా నా ప్రార్థన ఆలకించు అన్నప్పుడు కట్టెలు కాలిపోయాయి. అంతవరకు వాడు తల్లి ఎంతో పోసుకున్నారు, ఒలి పోసుకున్నారు. దేవా దిగిరమ్మన్నారు కానీ ఎంత మొత్తుకున్నా వాళ్ళకి అగ్ని దిగి రాలేదు. మనకైతే ఏరియా అయితే ప్రార్థన చేయగా అగ్ని దిగి వచ్చింది, కట్టి కాల్చింది. అలాగే మనం ప్రార్థన ఏరియా మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. కడవ దినాల్లో ఉన్నాం, మంచి దినాల్లో ఉన్నాయి. ఎన్నో రోజులు లేదు మనకి. 40 రోజులు ప్రార్థన ఇంకా బాగుంటే 8 రోజులు ఉంటుంది. కనుక మనం ప్రార్థన చేద్దాం. మీరే వచ్చి పాటలు పాడుకుందాం. ఇంకా ఎక్కువగా భక్తి నేర్చుకుందాం. వాటిలో నడుపుతాం. ప్రార్థన. మహాపరిశుద్ధులైన మా ప్రభా, మమ్మల్ని ఇక్కడిగా ప్రేమించిన మా పరలోకమందున తండ్రి, పరిశుద్ధులైన మా ప్రభా, కృపగల రాజానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఎంతకాలం చూసిన ప్రభు లోతైన అనుభవానికి వెళ్ళకపోతున్నాం తండ్రి. పైనే ప్రభా మా తండ్రి, మా యొక్క భక్తి నైనా మా తండ్రి, మా ఆరాధన అమృతది కాదైనా లోతైన అనుభవాలు నేర్చుకునే వాటిని సిద్ధపరచుకోవడానికి ప్రభు చూపించండి. గొప్ప కార్యం చేయదైనా ఏరియా వారి మేము క్రమశిక్షణ నేర్చుకునేవారుగా, ఏరియా వారి ప్రభావం ఉండేవారుగా ఉండి సిద్ధపరచుకునైనా 3 రోజులందరూ మీరు దీవించి ఆస్వాదించారు. దైవజనుడు ప్రయాసంలో ప్రభావైనా రాత్రి లేకుండా నీ వాక్యాన్ని నేను ధ్యానం చేసి ప్రభావ బోధిస్తున్నారు కనుక నైనా మా తండ్రి ఒక మాట, మా తండ్రి ఒక హృదయంలో పట్టేసేవారన్నట్టు ప్రభావ ప్రసంగం చేస్తున్నారు తండ్రి. ప్రభు నన్ను ప్రయాసరత్నం కదా నా ప్రభావ మీద శుభ్రం చేసిన ఆయా ప్రయాసరత్నం కాకుండా మీరు చేయండి ప్రభావ. ప్రభు చూపించండి. గొప్ప కార్యం చేసిన తెచ్చుకున్నాయినా వారు రాత్రి అంతా ప్రయాసపడ్డారు కానీ ఒక సేపైనా పట్టలేదు ప్రభావ. నాయన మా తండ్రి నీ మాట మీరు చేసినప్పుడు విస్తారమైన సేపలు పడ్డాయి ప్రభావ. నాయన అలాగే ప్రభావ నీ మాట మీదే వారుగా, ఈ మాట ప్రకారం జీవించే వారుగా మమ్మల్ని సిద్ధపరచుకోండి ఆయన. ప్రభు చూపించిన ఆయన కూడా వచ్చిన బిడ్డలందరూ దీవించండి, ఆస్వాదించిన ఆయన. ఎవరి అక్కలు వచ్చారు మీకు తెలిసిన ప్రతి వారి అక్కలు తీర్చిన ఆయన. నేను మా తండ్రి ఆయన పరీక్షలు రాస్తున్నాను ప్రభావ. వారికి మంచి మార్పుతో పాస్ అయ్యడానికి ప్రభు చూపించిన ఆయన. తెలివి జ్ఞానం దయచేయండి ప్రభావ. వ్యాపారం చేసుకున్న వారికి లాభం దయచేయండి ప్రభావ. నేను చేసిన బిడ్డలందరికీ తోడుగా ఉన్నాయన. ఆయన అలాగే ప్రభా నాకు అనిపించిన సుఖమైన వారికి దయచేయండి ఆయన. చంటి బిడ్డలకు తోడుగా ఉండు ప్రభావ. ఎండా గొడవలు ఏ విధమైన అనారోగ్యాన్ని అక్కడ మీరు కాపాడు ఆయన. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి ప్రభావ. మా సంఘంలో ఉన్న అలాగే లోటును తీర్చండి ప్రభావ. వారి ప్రభా అలాగే ప్రభా నేను మనసు జ్ఞాపకం చేసుకుంటాను. వారికి అల్పకాలమైన బహుమానం దయచేయండి ప్రభా. మీకు పరీక్షాడుతున్నట్టు ప్రభా బిడ్డకు తోడైందండి. మంచి మార్కులతో పాస్ అవడానికి సహాయం చేయండి. పిల్లలందరూ దీవించి ఆస్వాదించండి. ఇంతవరకు రోజంతా కాపాడాలైనా మా తండ్రి రాత్రి మాకు అందరూ సౌకర్యం దయచేయండి ఆయన. 3 వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించి మీరే వైపు ఘనత ప్రభావాన్ని పొందుకోవాలి. ఇంతవరకు మాటలు వాక్యంలో నేను తన ఆరాధన విషయాల్లో నేను నీ బిడ్డలను తోడుగా ఉన్నందుకు నీ స్తోత్రాలు చెల్లించుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుడు ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము కూడి వచ్చిన వారందరికీ సదా తోడైండి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.
వందనాలు.